హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే క్రియేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను బెస్ట్ మదర్స్ డే వీడియో ఎడిటింగ్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇలా వస్తుంది వీడియో. సాంగ్ కాపీరైట్స్ వల్ల స్ప్రే చేయకపోతున్నాను. దీనికోసం ముందుగా మీ దగ్గర కైన్మాస్టర్ యాప్ అనేది ఉండాలి. యాప్ మీకు డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్ఫేస్ మీకు ఇలా చూపిస్తుంది. ఇలా చూపించిన తర్వాత ప్లస్ ఐకాన్ ఉంది కదండి, ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి 16:9 పైన క్లిక్ చేయండి. ఇలా బ్యాక్గ్రౌండ్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళి బ్లాక్ కలర్ చూస్ చేసుకోండి. ఇలా జరుపుకోండి ముందుకు మీరు 30 సెకండ్స్ వరకు మన వాట్సాప్ స్టేటస్. తర్వాత ఇంటర్ఫేస్ అయిపోయినాక ఫస్ట్ రండి. లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ని డౌన్ చేసుకోండి. కొత్త గుర్తు పక్కన ఉన్న డబ్బా నొక్కి ఇలా క్లిక్ చేసుకోండి. మీకు జూమ్ అయిపోతుంది. తర్వాత మీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి డిస్క్రిప్షన్లో ఒక దిల్ సింబల్ ఇస్తాను. ఆ దిల్ సింబల్ని డౌన్ చేసుకోండి. డౌన్ చేసుకుని దాని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది ఇలా పైన జరుపుకోండి. మీకు అడ్జస్ట్ చేసుకోండి. మీ ఫోటో సైజ్ ఎంత అవుతుందో అంత అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అయిపోయిన రైట్ పైన లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీరు క్రాప్ చేసుకున్న ఫోటోను ఇలా తీసేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. మీ దిల్ సింబల్ పైన పెట్టాలి. ఇలా సెండ్ టు బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేయండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీకు క్రాప్ పైన క్లిక్ చేసి మార్క్ని ఎలబుల్ చేసి స్పేస్ పైన క్లిక్ చేసి మీకు దిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఫోటో సైజ్ని ఎంతైతే కావాలో అంత అడ్జస్ట్ చేసేసుకోండి. అది రైట్ మీద క్లిక్ చేసేసి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. మీకు దిల్ సింబల్ ఎంత కావాలంటే అది తీసేసుకొని తర్వాత మీ ఫోటో పైన క్లిక్ చేసి ఫోటో మీద అడ్జస్ట్ చేసుకోండి. కరెక్ట్ దిల్ సింబల్లో వచ్చే మీ ఫోటో అయితే దిల్ సింబల్లో ఎగ్జాక్ట్లీ అడ్జస్ట్ అయ్యేలా సెట్ చేసుకోండి. అది రైట్ మీద క్లిక్ చేసి ఈ ఫోటోని అయితే మీరు 30 సెకండ్స్ వరకు జరుపుకోండి. అంటే ఎండింగ్లో పెట్టి రైట్ మీద క్లిక్ చేయండి. ఇలా లేయర్ పైన క్లిక్ చేసి ఓవర్లే పైన క్లిక్ చేసి స్పెసిఫిక్ బటర్ఫ్లై అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. ఆ బటర్ఫ్లై తీసుకొని ఇలా పైన అడ్జస్ట్ చేసుకోండి. బటర్ఫ్లైస్ అన్నీ మీకు మోర్ అనే ఆప్షన్ ఉంది. మోర్ అనే ఆప్షన్లో మీకు చాలా అంటే చాలా ఉంటాయి. అందులో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఆప్షన్స్ ఉంటాయి ఓవర్లేలో. అది రైట్ పైన క్లిక్ చేసేయండి. తర్వాత లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీకు ఫుల్ సైజ్ ఫోటో ఏదైనా క్రాప్ చేసుకోవాలి. ఫుల్ సైజ్ ఫోటో క్రాప్ చేసుకొని ఇలా జూమ్ అవుట్ చేసుకోండి. అఖిల్ ఫోటో ఇలా ఉంది కదా, ఇలా జూమ్ అవుట్ చేసుకోండి. మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసి ఇలా సెట్ చేసుకోండి. సెట్ అయిపోయిన తర్వాత మీరు సైజు మీ ఫోటో సైజ్ ఎంత అంత సెట్ చేసుకోండి. తర్వాత దీన్ని కూడా ఇలా ఎండింగ్ వరకు జరుపుకొని రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కీ కనిపిస్తుంది కదా, కీ మీద క్లిక్ చేసి మీ ఫోటోని ఇలా చేసుకొని సైడ్ చెప్పండి. జరిపిన తర్వాత మీరు ఇక్కడ 4 seconds to 5 seconds వరకు పెట్టేసుకొని మైనస్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఫోటోని ఇలా జరపండి. జరిపిన తర్వాత రైట్ మార్క్లో క్లిక్ చేయండి. ఫోటో చేయండి బాగా ఇలా వస్తుంది చూద్దాం ఒకసారి. ఇలా ఇంటర్ఫేస్ అనేది మీకు ఇలా వస్తుంది. తర్వాత లేయర్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఓవర్లే పైన క్లిక్ చేసి స్టార్ట్స్ అనే ఒకటి ఆప్షన్ ఉంటుందని దానికి డౌన్లోడ్ చేసుకోండి. ఓవర్లేలో చెప్పాను కదా ఇందాక, దాంట్లోనే ఇది కూడా ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇలా మన దిల్ సింబల్ ఉంది కదా, మన దిల్ సింబల్ పైన ఇలా అడ్జస్ట్ చేయండి. మీరు పైన దానికి ఎంతైతే సరిపోతుందో మీకు అంతా చేసేసుకోండి. ఓకే మేడం, రైట్ మ్యాక్ క్లిక్ చేయండి. ఇలా మీరు 8 seconds వరకు జరుపుకోండి. 8 seconds జరుపుకొని లేయర్ పైన క్లిక్ చేసి ఓవర్లే పైన క్లిక్ చేసి బక్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, మీకు డౌన్లోడ్ చేసుకోండి. అది కూడా ఓవర్లేలో ఉంటుంది. దాన్ని ఇలా క్లిక్ చేసుకుని ఇలా స్టార్స్ ఉంటుంది. స్టార్స్ మీరు ఇక్కడ దిల్ పక్కన అడ్జస్ట్ చేసుకోండి. ఇలా సైడ్కి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసిన పైన 3 dots ఉన్నాయి కదా, 3 dots మీద క్లిక్ చేసి సెండ్ టు ఫార్వర్డ్ కొట్టండి. మీకు బ్యాక్ వెళ్ళిపోతుంది. తర్వాత రైట్ మీద క్లిక్ చేసేయండి. దీన్ని మీరు 30 seconds వరకు జరుపుకోండి. అంటే మీ ఎండింగ్లో పెట్టి వీడియో అనేది పెట్టి స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ పైన క్లిక్ చేసి ఓవర్లే పైన క్లిక్ చేయండి. తర్వాత మీకు బక్స్ అని చెప్పాను కదా, దాంట్లో బక్స్ 2 అని ఒకటి ఉంటుంది ఆప్షన్, అది కూడా డౌన్ చేసుకోండి. దాంట్లో మీరు దిల్ సింబల్స్ ఉంటాయి, దాన్ని క్లియర్ చేసుకోండి. దీన్ని రైట్ పైన క్లిక్ చేసి మీరు ఇలా సెట్ చేసుకోండి. ఇక్కడ మనం హ్యాపీ అనే దానిపైన రావాలి. జూమ్ చేసుకొని హ్యాపీ అనేది హాఫ్ వస్తే మీకు లుకింగ్ బాగుంటుంది చూడడానికి ఇంటర్ఫేస్. ఇలా చేసి రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో మీకు వినాలనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను, అందులో వెళ్ళి చూడండి సార్. టోటల్ పూర్తయిన తర్వాత ఇలా ఆర్ఎంఆర్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసి మీకు ఎంత సైజ్ కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోండి. ఇలా చేసేస్తే మీకు ఎక్స్పోర్ట్ అవ్వదు.